ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద వెలాసిటీ ఆఫ్ ద కార్ ట్రావెలింగ్ అనే స్ట్రైట్ రోడ్ ఇన్ 36 km/h అన్నాడు. km/h నుంచి మనం మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలండి? 5/18తో మనం మల్టిప్లై చేస్తే నాకు వచ్చింది ఎంత? వెలాసిటీ ఈక్వల్స్ 10 m/s అన్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు ఈయన? ద ఇన్స్టాంట్ టైం అన్నాడు. నౌ వెలాసిటీ ద ట్రావెలింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఫర్ ద 10 seconds ద వెలాసిటీ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డబుల్ అంటున్నాడు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ ఒమేగా నాట్ మనం ఫైండ్ అవుట్ చేద్దామంటే ఒమేగా నాట్ ఫైండ్ అవుట్ చేస్తే నీకు V/R అనేది ఫార్ములా మనకి తెలుసు. మనకి ఈ వెలాసిటీ వచ్చేసింది రేడియస్. మనకి రేడియస్ కూడా ఇచ్చాడండి. రేడియస్ ఎంత అంటే 25 cm ఇచ్చాడు మనకి ఇక్కడ. అవునా? 25 cm మనకి మీటర్లు కన్వర్ట్ చేస్తాము. 25/100 అని చెప్పేసి మీటర్లో 2500 ఇచ్చేసాము, పెట్టేసాము. 40 రేడియన్స్ పర్ సెకండ్స్ అని వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ద వెలాసిటీ ఏమంటున్నాడు? డబుల్ అని అంటున్నాడు మనం. ఓకే, వెలాసిటీ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డబుల్ అంటున్నాడు. ఓకే, డబుల్ అన్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మనకి వెలాసిటీ తెలుసు కాబట్టి దీనికి డబుల్ అంటే 2తో మల్టిప్లై చేస్తే 80 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకేమంటున్నాడు మనకి ఇక్కడ? దెన్ which of the following number is changed to number of revolutions for the when wheel of the అంటే నెంబర్ n అని అడుగుతున్నాడు మనకి. మనం యాంగులర్ యాక్సలరేషన్ మనకి తీసుకున్నట్టే W ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎఫ్ మైనస్ ఒమేగా ఐ బై టీ, అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. ఫైనల్ వెలాసిటీ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ నుంచి 80 వచ్చేసింది. ఇనిషియల్ వెలాసిటీ ఎంత వచ్చింది మనకి? 40 వచ్చేసింది. టైం ఎంత మనకి ఇచ్చింది? వాడు 10 seconds కార్డ్ పెట్టేశాను. ఎంత వచ్చిందండి? 4 radians/s² అనేది మనకి వచ్చేసింది. మనం థర్డ్ లా వాడుకుందామండి. థర్డ్ లా ఏంటి? ఫైనల్ వెలాసిటీ స్క్వేర్ ఇనిషియల్ ప్లస్ 2α ఇంటూ తీటా మనకి. ఓకేనా? ఫైనల్ మనకి వచ్చిన ఆన్సర్ మనం పెట్టేద్దాం. 80 ఇనిషియల్లో మనకి ఎంత వచ్చిందో పెట్టేద్దాం. 40 అండ్ 2 ఇంటూ మనకి ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ నుంచి 4 వచ్చేసింది. తీటా అనేది మనకి 2πnలో రాసుకుందామండి. ఓకే, 2πn ఎన్ఏ కావాలి మనకి. ఓకే, ఎన్ని కావాలంటే మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి మనం స్క్వేర్ చేసి డివైడ్ చేస్తే నాకు n ఈజ్ ఈక్వల్స్ టు 300/π వచ్చేసిందండి. అంటే పై మనకి డివైడ్ చేసినట్లే ఎంత వస్తుంది మనకి? n వాల్యూ 95.4 అనేది మనకి ఆన్సర్ అండి.